ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మొదటిసారి వెళ్ళినప్పుడు గజపుష్పమాల లేదు, ఇప్పుడు ఆ పుష్పమాల ఉన్నది. అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ఓడిపోయాడు, రెండవసారి వెళ్ళినప్పుడు గెలిచాడు. తేడా ఎక్కడుంది? ఈ పుష్పమాలలో ఉంది తేడా, అంతే కదండి. అంటే భగవత్ సంబంధమైన చిహ్నములు ధరించాలి. భగవత్ సంబంధమైన చిహ్నము ఎప్పుడైతే ధరిస్తావో అప్పుడు విజయము నీది. బాహ్యంగా ప్రదర్శితమయ్యేటట్లుగా భగవత్ సంబంధమైన చిహ్నములు ధరించాలి. బొట్టు పెట్టుకోవాలి కంపల్సరీ. స్త్రీలు పురుషులు అందరూ బొట్టు పెట్టుకోవాలి. ఇది భగవత్ సంబంధమైన చిహ్నము. ఒక ఆయన్ని చూశాను నేను, మా కొలీగే. రోజు ఇంట్లో పూజ చేసుకుంటాడు, సంధ్యావందనం చేసుకుంటాడు, మంచిది. పూజ చేసుకుంటాడు. ఆ పూజ చేసుకునేటప్పుడు విభూది పట్టీలు పెడతాడు, కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు. చాలా సంతోషించాల్సిన విషయం. అన్నీ అయిపోయింది, పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ పేపర్ చదువుతాడు, టిఫిన్ తిని సరిగ్గా ఆఫీస్కి బయలుదేరే ముందు ఇవన్నీ చెరుపుకుంటాడు. మళ్ళీ చెరుపుకొని ఆఫీస్కి వస్తాడు. ఎందుకురా అట్లా చెరుపుకోవటం అంటే, బాగోదు ఆఫీసుల్లో. ఎవరు చెప్పారు బాగోదని? ఎవరికి బాగోదు? నీకు బాగోదా? చూసేవాళ్ళకి బాగోదా? ఎందుకు బాగోదు? ఎవరికి బాగోదు? ఏమిటి అజ్ఞానము? భగవత్ సంబంధమైన చిహ్నములు మనము ధరిస్తే కనుక ఎదుటివాడికి, చూసేవాడికి, మనల్ని చూసేవాడికి మనలో భగవంతుడు కనిపిస్తాడు. వాడికి భగవంతుడు గుర్తుకు వస్తాడు.